మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి యెహోవాను నేనే. దేవుని గూర్చినటువంటి జ్ఞానం తెలియాలి. ఈరోజు దేవుడు ఎవరో తెలియనటువంటి పరిస్థితి అయిపోయింది. దేవుడు అంటే సృష్టికర్త. దేవుడు అంటే ఎవరంటండి? సృష్టికర్త. ఈ రోజున మనము రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాం, చక్కగా ఉన్నటువంటి వారు ఉన్నాం, కానీ మనల్ని ఎవరు మాడిఫై చేస్తున్నారు, ఎవరు ఇలా మనల్ని రూపొందించినారు ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా? దేవుని గూర్చినటువంటి జిజ్ఞాస అనేది మనలో ఉందా? దేవునికి ఒక మనస్సు ఉంది. దేవుడు మనల్ని తన నిమిత్తము తన నామ మహిమార్థమై సృష్టి చేస్తున్నాడనే ఆ గ్రహింపు మనకి అవసరమండి. అప్పుడు మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మార్గములో నడుస్తూ ఉంటాం, ఆయన ద్వారా నేర్పింపబడుతూ ఉంటాం. కనుక ఏం మాట్లాడాలంటే మనము ఏం మాట్లాడాలి? మన పిల్లలతో మనం ఏం మాట్లాడాలి? మన భార్యతో ఏం మాట్లాడాలి? భర్తతో ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలండి? మనమంతా ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, ఇవి కూడా అభ్యంతరకరంగానే ఉంటుంది. దేవుని గురించే మాట్లాడాలి. దేని గురించి మాట్లాడాలంటండి? దేవుని గురించే. నేను పుట్టించినటువంటి దేవుని గురించి నువ్వు తెలుసుకో. నీ పిల్లలు పుట్టించినటువంటి దేవుని గురించి నీ పిల్లలకి ఏం చేయాలి? తెలియచేయాలి. ఈరోజు ఎన్నో తెలియచేయడానికి ఇష్టపడుతున్నావు. హంపి వెళ్తూ ఉంటారు చాలా మంది. ఎందుకంటే హంపి ఏం చూడాలి? కృష్ణదేవరాయలు అనే మహాచక్రవర్తి పరిపాలన చేస్తున్నాడంట. ఆ హంపి వీధుల్లో వజ్రాలు పోగులు పోసి అమ్మేవారంట. కనుక ఇవన్నీ చూడాలి, ఆ వీధులు ఎలాగుంటే చూడాలని ఇప్పుడు వెళ్తున్నావు. కానీ నిన్ను సృష్టి చేసినటువంటి సృష్టికర్త ఎలాగుంటాడో, ఆయన లక్షణాలు ఏంటో ఎప్పుడైనా తెలుసుకున్నామా? లేదు. అంతరిక్షం దాకా వెళుతున్నాం, చంద్రుడి దాకా వెళుతున్నాం, అంగారకుడి దాకా వెళుతున్నాడు. కానీ పరలోకం ఏమిటి ఉన్నదంటే స్వర్గరాజ్యం ఉంది. అది ఎక్కడుంది, ఎలాగుంటుంది, దానిలోకి ఎలా చేరుకోవాలని ఎప్పుడైనా మనం ఆశపడినామా? మనకు అలాంటి తత్వం ఉందా? అందుకని ఈ విషయాలన్నిటినీ కూడా దేవుని గూర్చినటువంటి సంగతులు ఏం చేయాలి? మనము నేర్చుకోవాలి. నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యము పలకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగు వాందాన్ని దేనిని ఆశించకూడదు, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకు. ఇవన్నీ కూడా ఎన్నో మాటలు ఉన్నాయి, దేవుని యొక్క మాటలు. ఏ ఒక్కటి నేర్పుతున్నాం మనము? ఫైనల్ మనం ఏం చేస్తామంటే, వాడు ఎగిరి తన్నిన తర్వాత, పాస్టర్ గారు మా వాడు తన్నేస్తున్నాడండి, చాలా పెద్దోడైపోయాడండి, మా వాడేమైపోయాడు, చాలా పెద్దోడైపోయాడండి, మా అమ్మాయి ఏం చేయట్లే, మా మాట వింటాలేదు. ఎలా వింటారు? మొక్కై వంగనిది మురానై వంగునా? వంగుతుందా? వంగదు. అందుకే బాలుడు నడవలసిన త్రోవను ఏం చేయాలి? బాలుడికి నేర్పాలి. ఇప్పుడు నేర్పాలి. ఎన్నిసార్లు ప్రతి సంవత్సరం 15 సంవత్సరాల నుంచి ఎన్ని బర్త్డేలు చేస్తున్నా అన్ని బర్త్డేలు ఏం చేస్తున్నాం మనము? ఏం చేస్తున్నాం? ఇదే మాట నేర్చుకుంటున్నా. బాలుడు నడవలసిన త్రోవను నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారు ఇలాగున ఆశీర్వదించబడుదురు. ఇవన్నీ బాగానున్నాయి. కానీ మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇన్ని మాటలు మనం నేర్చుకున్నాం, ఇన్ని మాటలు మేము నేర్పున్నామని చెప్పే సాక్ష్యం ఉందా మనకి? లేనే లేదే. మరి హౌ కెన్ వి గెట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద గాడ్? దేవుని యొక్క ఆశీర్వాదాలని మనం ఎలా పొందుకోగలుగుతాం? బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారండి. తల్లిదండ్రులు అనేకులు ఉన్నటువంటి వారు ఉన్నారు. వారికి కూడా పిల్లలు ఉన్నారు మనలాగా. మరి వారి పిల్లలు దేవుని కొరకు నిలబడినటువంటి వారు ఉన్నారు. కొంతమంది పిల్లలు చెప్పారు, దైవభక్తులు బ్రతికినటువంటి పిల్లల పేర్లు చెప్పగలుగుతారా? బైబిల్లో చెప్పగలుగుతారా? సరే, వాడు చెప్తున్నారు, ఎక్కడ వినపడింది? సమూయేలు. ఇంకా ఇంకా అరే ఎంతమంది ఉన్నారండి? షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు, ఇశ్రాయేలు చిన్నది, రూతు, ఎస్తేరు, వీళ్ళంతా ఎవరండి? వీళ్ళంతా మోషే, సమూయేలు, దావీదు, ఇంకా ఇలా మనం చూస్తుండే గిద్యోను, వీళ్ళందరూ ఎవరండి? ఎవరండి వీళ్ళు? ఓ తల్లిదండ్రులు పుట్టినటువంటి వారే. వాళ్ళు ప్రపంచాన్ని ఏం చేస్తున్నారు? అల్లకొల్లోలం చేస్తున్నారు. ఇదిగో భూలోకమును తలకిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చినారని రాయబడింది. వాళ్ళు ఏదో మనలాగా పీజీలు పిహెచ్డీలు ఏం చేసినటువంటి వారు కాదండి. వాళ్ళంతా ఇల్లిటరల్. వాళ్ళకి మాత్రం ముందు ఏముంది? జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం ఉంది? దైవికమైనటువంటి జ్ఞానం ఉంది.
మరి దేవుని గూర్చినటువంటి ఆసక్తి వారు కలిగినటువంటి వారు ఉన్నారు. వారికి దేవుడు పిల్లలు ఇచ్చినప్పుడు వాళ్ళు దైవ క్రమమును వారిని ఏం చేస్తున్నాడు, పెంచినారు. దావీదుని చూస్తాం, దావీదు తన కుమారుని ఏం చేస్తున్నాడు, దేవుని యొక్క వాక్యం ద్వారా ఏం చేస్తున్నాడు, ఆయన పెంచినటువంటి వాడుకున్నాడు. హన్నా ఏం చేసింది, తనకి ఇచ్చినటువంటి కుమారుణ్ణి ఏం చేస్తున్నట్టండి, దైవ భక్తిలో దేవుని యొక్క భక్తిలో ఏం చేసింది, ఆమె పెంచినటువంటిది ఉంది. ఎలా పెంచింది? ఆమె పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఏం చేసింది, ఆమె ప్రార్థన చేసింది. ఎవరికి ప్రార్థన చేసింది? దేవునికి ప్రార్థన చేసింది. దేవుడు ఏమి ఇచ్చినాడు, పిల్లలు ఇచ్చిన ఒక కుమారుని ఇచ్చినాడు. ఆమె ప్రార్థన చాలా విచిత్రమైనటువంటిదండి. ఆమె ప్రార్థన చాలా శ్రేష్టమైనటువంటిది. ఎలా ప్రార్థన చేసిందంటే, ప్రభువా నాకు ఒక మగబిడ్డనిస్తే, ఏంటంటే చెప్పండి, నాకు ఒక మగబిడ్డనిస్తే నేను వాడిని నీ కొరకు పెంచుతాను. ఎవరి కొరకు పెంచుతాను? నీ కొరకు పెంచుతాను. వాడి బ్రతుకు దినములన్నిటినా కూడా వాడి నీకు ఏమవుతాడు, ప్రతిష్ఠితుడవుతాడు. ఏమవుతాడు? నీకు ప్రతిష్ఠితుడవుతాడు. పుట్టాడా? ఎప్పుడంటే నీ మాటలు ఎప్పుడంటుందండి? కడుపులో పడ్డాడా? మనం అంటూ ఉంటాం, పడ్డాడండి పిల్లోడు, పడ్డాడండి అంట. పడ్డాడా? అసలు ఏమీ లేనప్పుడు ఏం చేస్తున్నామే, దేవునితో మాట్లాడుతాను. నీ ఒక బిడ్డను నాకు ఇస్తే వాడిని ఏం చేస్తాను, నేను నీవు చెప్పినట్టుగా పెంచుతాను. నువ్వు ఎలా పెంచమంటే అలా పెంచుతాను. చివరికి వాడు నీకే సమర్పిస్తానని చెప్పింది. సరే, ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె గర్భవతి అయింది. తాను కోరుకున్న రీతిగానే మగబిడ్డ పుట్టినాడు. ఎవరంట? మగబిడ్డే. సరే, 3 సంవత్సరాలు అయిన తర్వాత పాలు వదిలిపెడతారు వాళ్ళు. పాలు విడిచిపెట్టేసిన తర్వాత ఎక్కడ తీసుకెళ్ళింది? మందిరంలోనికి తీసుకుని వెళ్ళింది. 3 సంవత్సరాల క్రితం చేసినటువంటి ప్రార్థన పాస్టర్ జ్ఞాపకం ఉంటుందా? జ్ఞాపకం ఉంటుందండి? జ్ఞాపకం ఉండదు. ఏలితో ఉంటుంది, అయ్యగారు వందనాలండి. ఏంటమ్మా చెప్పు, బాగున్నావంటే బాగున్నానండి. ఇది వీడు చూసినావా, వీడు ఎవడో తెలుసండి. 3 సంవత్సరాల క్రితం లేక 4 సంవత్సరాల క్రితం యెహోవా సన్నిధిలో చేరి ఒక మగపిల్లను దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను కదా. దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకేమిచ్చినాడు, ఒక మగబిడ్డని ఇచ్చినాడు. వాడిని ఇరిగి ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను దేవుని సన్నిధిలో ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పి ఆ బిడ్డను అక్కడ ప్రతిష్ఠించింది ఆ తల్లి. ప్రతిష్ఠిస్తే అక్కడ బైబిల్లో రాయబడిన వాడు అక్కడనే యెహోవాకు మొక్కెను. ఎక్కడ మొక్కినాడంట? ఎక్కడండి? దేవుని మందిరంలో. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల పిల్లగాడు ఏం చేసినాడు? మొక్కినాడు అండి. తాను కూడా ఎలా మొక్కినాడు? మీరంతా మోకరిస్తారు, మీ పిల్లలంతా గుర్రమాట ఆడతారు మీ మీద, అంతే కదా. అరే, మా అమ్మ మోకరించింది, ప్రార్థన సైలెన్స్ అనేది ఉందా? లేదు. సరే, ఆ 3 సంవత్సరాల పిల్లని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? తన ఇంటికి వెళ్ళిపోయింది. తన సంవత్సరాలు గడుస్తున్నాయి. దేవుడు మరలా ఆమెకి ఏం చేసినాడు? బిడ్డని ఇచ్చినాడు. ఈయన దేవాలయానికి ఎప్పుడు వెళ్ళేది తెలుసా? సంవత్సరానికి ఒకసారి వెళ్ళేది. షిలోహులోకి ఎప్పుడు వెళ్ళేదంటే సంవత్సరానికి ఒకసారి. వెళ్ళి ఒక అంగి పెట్టుకెళ్ళేదంట. సైజ్ ఏంటో తెలుసా? సైజు 3 నంబర్ కా సైజ్. ఏ సైజ్ అంటండి? అరే, ఆయనకి 10 సంవత్సరాల వయసు వచ్చింది. ఎవరికి? సమూయేలుకి ఎంత వయసు వచ్చిందంటండి? 10 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పుడు కూడా వెళుతుంది. ఏ సైజు పట్టుకెళ్తుంది? 3 సంవత్సరాల అంగి పట్టుకెళ్తుంది. పట్టుకెళ్ళినప్పుడల్లా వేసుకుని చూస్తున్నాడు, ఇక్కడికి ఎక్కుతుంది. అంతే కదా, ఎక్కడికైనా ఎక్కేది చేతికి. ఏంటమ్మా ఇది అని అడుగుతుంటే, నాయనా ఇది నువ్వు వేసుకోవటానికి కాదు నాయన, నీ స్థితి చూపిస్తున్నాను. ఈ మందిరంలోనికి నువ్వు ఎప్పుడు వచ్చినావు తెలుసా? ఈ సైజులో ఉన్నప్పుడు నువ్వు వచ్చినావు. ఏమి జ్ఞాపకం చేస్తున్నామే? ఏం జ్ఞాపకం చేస్తుందండి? స్థితిని జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు నువ్వు ఇంత ఎత్తు అయిపోయినావు, ఇంత పొడిగైపోయినావు, ఇంత గొప్పోడైపోయినావు. నీ మీద దోళ్ళకి మేత పెట్టినట్టు నీకు మేత పెడితే నువ్వు ఇంత గొప్పోడు అవ్వలేదు. మేము బార్ని విట ఇస్తే నువ్వు ఇంత గొప్పవాడు అవ్వలేదయ్యా. ఈయనెవరు పెంచినారు తెలుసా? దేవుడు పెంచినాడయ్యా. దేవుని వైపు చూడు.
చూడు, నువ్వు ఇంత చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే ఇప్పుడు దాకా దేవుడే నేను పెంచినాడని ఎవరిని జ్ఞాపం చేస్తుంది తల్లి? దేవుణ్ణి జ్ఞాపం చేస్తుంది. ఆ బిడ్డ కడుపులో పడిన తర్వాత ఎంత ప్రార్థన చేస్తుంటది. 3 సంవత్సరాలు పాలు ఇచ్చినప్పుడు ఏమని ప్రార్థన చేస్తుంటది. చిన్నప్పుడు నెంబర్ వన్ అంటే 1 సంవత్సరం వయసులో ఉన్నప్పుడు, అదే 6 నెలలు 3 నెలలు పిల్ల దగ్గర మీరు వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి మాటలు రావు. వస్తాయండి, వాళ్ళకి మాటలు రావు, కానీ మీరే మాట్లాడిస్తారు. వెళ్ళి ఇలాగిలాగ అంటారు, హాయ్ బాగున్నావా అంటారు. ఏం మాట్లాడు, నవ్వుతే నువ్వు ఎంత సంబరపడిపోతావో. మీ అమ్మ అన్నం పెట్టిందా, పాలు ఇచ్చిందా అని అడుగుతావు. ఆడు కుయ్యి అన్నాడు అనుకో, ఓ ఇచ్చింది అంటున్నాడు చూడు, ఎంత మురిసిపోతూ ఉంటావు. ఏమి వినకుండానే, అతనికి ఏమి అర్థం కాకపోయినా, నీతో ఒకవేళ అర్థమై ఉంటుంది, నీతో మాట్లాడపోయినా కానీ ఆ భాష అర్థమవుతుందా లేదండి? మరి చెప్పచ్చు కదా నువ్వు, నాన్న నువ్వెవరో తెలుసా, దేవుడు ఇచ్చాడు నాకు గిఫ్ట్గా. అమ్మ నువ్వెవరో తెలుసా, దేవుడు నిన్ను నాకు గిఫ్ట్గా ఇచ్చినాడని ఎప్పుడు చెప్పాలి? ఊరుకోండి, ఇప్పుడు చెప్తే ఏమో అర్థం అవ్వవు అని ఏం చేస్తాం చెప్తామా? అస్సలు చెప్పము. ఉగ్గు పాలుతో ఏం చేయాలి? వాళ్ళకి దైవికమైనటువంటి విషయాన్ని ఏం చేయాలి? నేర్పాలి. అప్పుడు వాళ్ళ లోపల ఏముంటుందంటే దేవుడు 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 దేవుని యొక్క ఆ యొక్క జ్ఞానం వాళ్ళలోనికి వచ్చేస్తూ ఉంటుంది. ఎన్నో విషయాలు నమ్ముతూ ఉంటాం, కానీ వీటిని నమ్మము. పురాణాల్లో ఒక తల్లి యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు వింటుందంట. ఒక ఆయన పురాణగా చెప్తుంటే ఆ తల్లి నిద్రపోతుందంట, కానీ అని సౌండ్ మొత్తం ఏంటని చూస్తుంటే లోపల గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏం చేస్తుంది? ఆలకిస్తుందని మన వాళ్ళు రాస్తే మనం చక్కగా ఏం చేస్తున్నాము? అవునా, అలాగా నేను నమ్ముతున్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మీరు గర్భవతులుగా ఉన్నప్పుడు మీ పిల్లలు గర్భంలో అన్నట్టు సంగతి అలాగుంచండి. మరి బయటకు వచ్చిన తర్వాత అయినా కానీ ఏం చేయాలంటండి? నేర్పాలి. వాళ్ళకి ఏం చేయాలి? నేర్పాలి. ఇప్పటికైనా నేర్పండి. ఇప్పటికైనా ఏం చేయాలి? నేర్పాలి. సుమారు 15 సంవత్సరాలు అయిపోయింది. నేను ఇక్కడికి వచ్చే సమయానికి మరి ఇక్కడ ఉన్న పెద్ద పొడుగ్గా ఉన్న వాళ్ళంతా అప్పుడు ఎంత ఉండి ఉంటారు? వాళ్ళకి ఒకసారి రికార్డు తీయవలసి వస్తుంది. వాళ్ళు చాలా చిన్నపిల్లలుగా ఉంటారు. ఈరోజు నేర్చుకోవాలి. ఏం చేయాలండి? మనము నేర్పాలి. పిల్లలకి ఏం చేయాలంటండి? నేర్పాలి. రాత్రుల్లో ఆ బిడ్డకి, ఆ సమూయేలు గారికి ఆ రాత్రుల్లో ఓ స్వరం వచ్చిందంటే, సమూయేలు అని పిలుస్తుంటే గురువుగారు పిలిచారేమని లేచి వెళ్ళివాడండి. వెళితే అయ్యగారు పిలిచారు ఏంటంటే, లేదు నేను పిలవలేదండి. మళ్ళీ వెళ్ళి పడుకునేవాడు. మళ్ళీ సమూయేలు అని సౌండ్ వస్తే మళ్ళీ ఏం చేసేవాడు? మళ్ళీ సౌండ్ వచ్చింది. మనం ఏం చేస్తాం? ఇందాక వెళ్ళాను, నేను పిలవలేదన్నాడు, మళ్ళీ పిలుస్తున్నాడు, సరే పోదాం ఇప్పుడు వెళ్ళాము, మళ్ళీ పిలవలేదన్నాడు. 3వసారి పిలిస్తే వెళ్తారా? ఏ బాబు అంకుల్ పిలుస్తున్నట్టు అన్నాడు, ఊక అట్లానంటాడు, అలాగంటాడు. 2 సార్లు వెళ్ళాను. సమూయేలు అలాంటి వాడు కాదు. దేవుని యొక్క స్వరాన్ని వినగలిగినటువంటి వాడు. గమనించండి, దేవునిలో పెంచితే వాళ్ళు ఏమైపోతారంటే దేవుని బిడ్డలైపోతుంటారు. సమూయేలు ప్రవక్త అయినాడు, సమూయేలు న్యాయాధిపతి అయినాడు, సమూయేలు రాజులను అభిషేకించే గొప్పవాడైపోయినటువంటి వాడుకున్నాడు. దాని మొదలుకొని బెర్షెబా వరకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఇశ్రాయేల్ దేశానికి అర్థమైపోయింది. సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు పలికిన ఏ మాట కూడా నిరర్ధకం కావట్లేదన్న సంగతి అర్థమైపోయింది. వాట్ ఏ వండర్. మరి హన్నాకి ఎంతమంది పిల్లలు? నేను ముగించేస్తాను. ఎంతమంది అండి హన్నాకి? ఎంతమంది పిల్లలు? హన్నాకి 6 మంది. 6 మందిలో పాస్టర్ ఎంతమంది అయ్యారు? ఓన్లీ 1. ఒక్కడినిచ్చింది. దేవుడు ఎంతమంది ఇచ్చినాడు? 5 ఇచ్చినాడు. నువ్వు చేసింది మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఓన్లీ 1. ఈ ఒక్కడు. ప్రతి వాళ్ళు ఏమంటారు? నేను ఏ తల్లి కన్నదరా నాయన, ఆ తల్లి చాలా అదృష్టవంతురాలు, ఆ తల్లి చాలా ధన్యవంతురాలు. దేవుడు నేను ఏదో
గాలికి పుట్టించలేదండి. ఇక్కడ ఉన్నటువంటి యవ్వనస్తులు, యవ్వనరాండ్రులు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మధ్యలో ఉన్నటువంటి వారు, నడి వయసులో ఉన్నటువంటి వారు, మళ్ళీ లేదు గాలికి కాదు, మన విషయమే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మనల్ని ఎందుకు పుట్టించినాడు, అది మనం ఎందుకు పుట్టామో మనకి తెలియదు. ఎందుకు పుట్టామని తెలుసా? తెలీదు. తెలుసుకోవటానికి కూడా రెడీగా లేవు. నువ్వు తెలుసుకోవటానికి ఇష్టపడితే దేవుడు నీ భవిష్యత్తు నీకు తెలియచేస్తాడండి. మోషేకు వాళ్ళమ్మ పాలు ఇచ్చేటప్పుడు అన్ని విషయాలు చెప్పేస్తుందంట. నాయనా, నువ్వు ఎక్కడ పెరుగుతున్నావు? రాజుగారి ఇంటిలో పెరుగుతున్నావు, కానీ నువ్వెవరో తెలుసా? యువర్ నాట్ ఏ ఈజిప్టియన్, నువ్వు ఐగుప్తీయుడు కాదు, కానీ నువ్వు ఎక్కడ పెరుగుతున్నావు? ఐగుప్తు రాజుగారి ఇంట్లో పెరుగుతున్నావు. ఐగుప్తు రాజుగారి యొక్క ఉప్పు తింటున్నావు. ఐగుప్తు రాజుగారి యొక్క స్కూళ్ళలో నువ్వు వెళ్తున్నావు, కానీ యువర్ నాట్ ఈజిప్టియన్, నువ్వు ఐగుప్తీయుడువు కాదు. నువ్వెవరు? నువ్వు దేవుని బిడ్డవు. నువ్వెవరు అంటే నువ్వు దేవుని బిడ్డవు. నువ్వెవరు అంట? బహుమతి. బైబిల్ చదువుకున్నాక 127 కీర్తన మనం చూస్తున్నాం కదా. ఏంటంటే కుమారులు యెహోవానికి స్వాస్థ్యం. ఇక్కడ మాత్రమే పనికి వస్తుంది. ఎప్పుడు? బర్త్డే రోజున మాత్రమే ఈ చదువుతుంటాం. మీకు ఇక్కడ కుమారులు కుమార్తెలు ఉన్నారు కదా, వాళ్ళంతా ఎవరండి? వాళ్ళంతా ఎవరు చెప్పరండి? ఎవరండి వాళ్ళంతా? దేవుడిచ్చినటువంటి ఆస్తి అండి, దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యం అండి. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానము. చూడండి, బహుమానాలు ఇచ్చినాడు దేవుడు, మీకు స్వాస్థ్యాన్ని ఇచ్చినాడు. మనం ఎప్పుడైనా వారిని బహుమానంగా మనం చూడాలి, దేవుడు ఇచ్చినాడని చెప్పాలి. కనుకనే మోషే పెద్దవాడైనాడంట. మోషే ఏమైనాడు? పెద్దవాడైనప్పుడు ఆయన చిన్నప్పుడు విన్నటువంటి మాటలు మర్చిపోయినటువంటి వాడు కాదు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి గొప్ప నింద, గొప్ప భాగ్యం అనుకుని ఏం చేస్తున్నాడు? ఐగుప్తును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయినాడు? మిద్యానికి వెళ్ళిపోయినాడు. ఈ రోజున మన జీవితాలు ఇంత శ్రేష్టమైనటువంటి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనకి మోషేను గురించి కానీ లేక సమూయేలును గురించి కానీ మనకు తెలిసిందేంటి? మోషే ఐగుప్తుకి మిద్యానికి వెళ్ళిపోయి గొర్రెలు కాపరి అనుకుంటున్నాం, కానీ దేవుని దృష్టి ఏంటి? ఈజ్ ఎ గ్రేట్ లీడర్. అతడు గొప్ప నాయకుడు అవ్వాలనే దేవుని యొక్క ఉద్దేశమైనటువంటిది ఉంది. దేవుని పని చేయాలి. ఎవరు చేయలేండి దేవుని పని? దేవుని పని ఎవరు చేయలేదు? ముగిస్తున్నా. దేవుని పని ఎవరు చేయాలి? ఎవరు చేయాలండి? మోషే చేయాలండి. దేవుని పని ఎవరు చేయాలంట? మోషే. సరే, మరి ఆ ఆడపిల్లది కదా బర్త్డే అనొచ్చు, మరి వాళ్ళు కూడా గమనిస్తే ఎస్తేరు ఎవరంటండి? ఎస్తేరు. ఎవరు ఎస్తేరు? తల్లిదండ్రులు లేనటువంటిది. మరి తన యొక్క పినతండ్రి దగ్గర పెరుగుతున్నటువంటిది ఉంది. బ్రదర్ అవుతాడు ఆయన, కజిన్ బ్రదర్ దగ్గర పెరుగుతున్నటువంటిది ఉంది. కుమార్తెగా పెరుగుతుంది. ఎలా పెరిగిందంటే మొర్దెకై ఎలాగైతే ఆత్మీయంగా పెంచినాడు అలాగే ఆమె పెరిగినటువంటిది ఉంది. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ చెప్తుంది, మొర్దెకై అంటాడు, అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళగా నీ జాతిని ఏం చేయదు నువ్వు చెప్పొద్దు అంటే చెప్పలేదండి. ఆమె రాణి అయిన తర్వాత కూడా ఏం చేయలే, చెప్పలేదు. తన యొక్క మొర్దెకై పోషణలో ఉన్నప్పుడు ఎలాగైతే ఆమె మొర్దెకై మాట వినేదో, తను రాణి అయిపోయిన తర్వాత, తనకి పెళ్ళయిన తర్వాత కూడా ఎవరి మాట వినేదంటే ఎవరి మాట వినేది? ఎవరి మాట అండి? మొర్దెకై యొక్క మాట వినేది. ఎందుకు అంటే ఆమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఏ స్త్రీ అంటే ఆమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. చిన్నప్పటి నుంచి ఏం చేస్తుంది? దైవభక్తులు ఆమె పెరిగినటువంటిది ఉంది. ఎందుకు దేవుడు ఆమెను పుట్టించినాడు? ఎందుకు ఆమెను రాణిగా చేస్తున్నాడు? ఆమె కూడా దేవుని పని చేయాలి. ఏం పని చేయాలి? దేవుని పని. మరి మనం అందరం ఏ పని చేయాలి? దేవుని పని చేయాలి. ఇప్పుడు నేను దేవుని పని అంటే మీరంటారు, నువ్వేం చేస్తావయ్యా? నీవు నేను కాదు, మనం అందరం దేవుని పని. దేవుని పని అంటే ఏంటి? మోషే చెప్పిన ఒకటి ఏంటంటే మోషే, రెండవది ఏంటి? ఎస్తేరు. ఈ రెండే చూసుకున్నారు. సింపుల్. ఇజ్రాయేలీలంతా కూడా ఐగుప్తులో ఉండి దేవునికి మొరపెట్టినారు. వీళ్ళు చేసిన ప్రార్థన అంతా ఎక్కడికి వెళ్ళింది? గట్టి చెప్పండి. దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు విన్నాడు.
నాడు దేవుడు దిగి వచ్చేసినాడు. ఎక్కడికి? భూమి మీదకి వచ్చేసినాడు. హోరేబు కొండ మీదకి వచ్చేసినాడు. వచ్చేసి ఇక్కడ ఇప్పుడు వెతుకుతున్నాడు. ఎవడు దొరుకుతాడు రా, ఈ మోషే ఎక్కడ ఉన్నాడు అని ఎతికినాడు. మోషే దొరికినాడు. మోషేతో మాట్లాడుతాడు. మోషే మోషే, నాకు ప్రజల కష్టాన్ని నేను చూస్తున్నాను, వారిని విడిపించడానికి నేను ఏం చేస్తాను, భూమి మీదకి దిగి వచ్చినాను. మోషే తెలివైన మోషే కదా, మనలాగా. మనమన్నట్టు ఆయన కూడా అంటాడు. ఏమంటున్నాడు? అరే వాళ్ళ ప్రార్థన చేస్తే వాళ్ళని కాపాడటానికి నువ్వు ఇక్కడికి దిగి రావడం ఏంటి? ఎక్కడికి దిగి రావాలి? ఎక్కడికి వెళ్ళాలి ఆయన? దేవుడు ఎక్కడికి వెళ్ళాలండి? ఐగుప్తుకి వెళ్ళడం అనేసి మిద్యానికి వచ్చేవి ఏంటంటే, లేదు లేదు, నా పని నువ్వు చేయాలి. నా పని ఏం చేయాలి? నువ్వు చేయాలి. నేను పంపిస్తాను, నువ్వేం చేయాలి? వాళ్ళందరినీ కూడా ఏం చేయాలి? ఐగుప్తు నుంచి ఎక్కడ నడిపించాలి? కనాన్ దేశానికి చేయాలి. ఇది నిజంగా ఎవరు చేయవలసిన పని? ఎవరు చేయవలసిన పని? దేవుడు చేయవలసిన పని. మనుషులను వాడుకుని మనుషుల చేత ఏం చేస్తున్నాడు ఆయన? తన పని చేయించుకుంటాం. మహిమ ఎవరికి వస్తుంది ఇప్పుడు? ఓ మోషే 20 లక్షల కాల్బలాన్ని ఏం చేస్తున్నాడు? నడిపించినాడు. 100 మందిని కంట్రోల్ చేయలేవు. ఎంతమంది అంటండి ఇక్కడ? 20 లక్షల కాల్బలాన్ని ఏం చేస్తాడు? కంట్రోల్ చేసి ఎక్కడ నడిపించినాడు? కనాను దేశానికి నడిపించినాడు. గమనించిన శోషణ కోటలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరికీ కూడా, యూదులందరికీ కూడా ఆపద వస్తుంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మమ్మల్ని చంపేస్తారంట, మేము ఏం చేయాలో తెలియట్లేదని ప్రార్థన చేస్తే, అలాంటి సమయంలో దేవుడు అనూహ్యమైన రీతిలో ఎస్తేరు ఏం చేస్తున్నాడు? ఆయన రాణిగా చేస్తున్నాడు. ఎస్తేరు యొక్క ఆ హృదయంలో ఒక భారం పెట్టినాడు. ఏమంటే, నా ప్రజలను నేనేం చేయాలి? రక్షించాలి. ఎవరు రక్షించాలి? మనల్ని ఎవరు రక్షించాలండి? దేవుడు రక్షించాలి. ఆ బాధ్యతను మన మీద పెట్టినాడు. ఈ ప్రపంచాన్ని రక్షించే బాధ్యత ఎవరి మీద పెట్టినాడు? మన మీద పెట్టినాడు. అందుకని ఎస్తేరు ఏమంటున్నంటే, నా ప్రజల రక్షణార్థమై నేను నశించినా నశిస్తాను. నేను ఎక్కడికి వెళ్తాను? రాజుతో మాట్లాడటానికి వెళ్తానంటున్నా. దేవుడు ఎస్తేరు వాడుకున్నాడు. ఎస్తేరు ద్వారా యూదులను ఏం చేస్తున్నాడు? రక్షించినాడు. శోషణ కోట అంతా ఏమైంది? సంతోషించింది. ఈ రోజున మన అందరి విషయంలో కూడా దేవుని ఉద్దేశం అదే. మనం ఎవరమంట? ఇంతకుముందు చాలా పర్యాలు చెప్పినాం, మనమే దేవుని పిల్లలము. మనం ఎవరమంటండి? దేవుని పిల్లలము. చూడండి, ఎమ్మెల్యే గారి కారు ఉంటుంది, దాంట్లో ఎమ్మెల్యే లేకపోయినా కానీ పోలీసు వాడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? కార్ని వదిలేస్తాడు. ఎందుకండి? పవర్ ఆఫ్ ది ఎమ్మెల్యే. స్టిక్కర్ ఉంటుంది అంతే. అక్కడ ఇప్పుడు నేను చెప్పాలి, పిఠాపురం ఎమ్మెల్యే అని చెప్పాలి. ఏ ఎమ్మెల్యే అంటే ఇది? ఆ స్టిక్కర్ ఉంటే చాలు వదిలిపెట్టేస్తాడు. ఆఫ్టర్ ఒక కారుకి ఎంత విలువ ఉంటే మనం ఎవరమండి? దేవుని బిడ్డలం. మనకేం లేదు, మన దేవుని బిడ్డలమే, కానీ ఏం లేదు, మనకి స్టిక్కర్ లేదు. అది మన దగ్గర వచ్చిన సమస్య. మన బళ్ళు ఉంటాయి, మన బళ్ళు మీద క్రైస్తవులము అనే పేరుంటుందా? మన బ్యాగ్ మీద క్రైస్తవులు అని పేరుంటుందా? మన ముఖంలో చూస్తే వీళ్ళు దేవుని బిడ్డలు అనే పేరుంటుందా? నో నో నో. ఎందుకంటే అది మన పని కాదని మనం అనుకుంటున్నాం. ఈరోజు మనలోంచి ఎస్తేరు లేవాలి, మనలోంచి రూతు లాంటి వారు లేవాలి, మనలోంచి సమూయేలు లేవాలి, మనలోంచి మోషేలు లేవాలి. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని పుట్టించినాడండి. అంతేగాని ఏదో మనము గాలికై పుట్టి గాలికై మన ఇష్టాలని నెరవేర్చుకోవటానికి కానీ కాదు. ఒక ఉద్దేశం ఉంది. నేను ఎన్నోసార్లు సిస్టర్స్ ఉంటారు, సిస్టర్స్ అందరి విషయాల్లో నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఇంతమంది ఉన్నారు కదా, మీరు బైబిల్లోనూ ఒక్కొక్క పేరు ఎంచుకుని నేను ఇలాగ ఉండాలని ఎందుకు అనుకోకూడదు? ఓ సిస్టర్, ఈ సిస్టర్, ఓ నేను షారాలాగా ఉండాలి, ఇంకో సిస్టర్ నేను హాగర్ లాగా ఉండాలి, ఇంకో సిస్టరు నేను దెబోరా లాగా ఉండాలి, ఇంకో సిస్టరు నేను ఎస్తేర్ లాగా ఉండాలి, నేను రూత్ లాగా ఉండాలి, ఇంకా నేను హన్నా లాగా ఉండాలి. ఇంకా లేవా లేడీస్ పేర్లు? ఇలా నేను మరియలాగా ఉండాలి, నేను సుసన్నలాగా ఉండాలి, నేను సోన్సో. వాళ్ళ క్యారెక్టర్స్ ఎలాగున్నాయి అలాగే ఎందుకు ఉండకూడదు? మనము పురుషులు ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలి? ఓ నేను దావీదులాగా ఉండాలి, నేను సమూయేలు లాగా ఉండాలి, నేను గిద్యోను లాగా ఉండాలి. ఓ మా అబ్బాయిని సంసోన్ లాగా నేను ఆత్మీయంగా ఏం చేయాలి? నేను పెంచాలి. సంసోన్ లాగా అతను పడిపోకుండా నేను జాగ్రత్తగా తీసుకోవాలి. అంతేగా నేను ఒక మత్తయిలాగా ఉండాలి, నేను ఒక లూకాలాగా ఉండాలి,
నేను బాప్తిసం ఇచ్చి యోహాన్ లాగా ఉండాలి. ఎందుకు లేదు? వై నాట్? మనకి ఎందుకు లేదు? ఈరోజు లోకంలో ఉన్నటువంటి వారు ఎన్నో 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 త్యాగాలు చేస్తున్నారు. మనం ఏ త్యాగాలు చేయట్లేదే. రాత్రి ఒకడు ఫోన్ చేసి చెప్తున్నారు, అయ్యగారు మేము పలానా చోటుకి వెళ్తాం. మొన్న రాత్రి వాళ్ళు కాలినడకని వెళ్తూ ఉంటారండి కొన్ని కిలోమీటర్లు. వాళ్ళు పనులన్నీ వదిలిపెట్టుకుని ఏం చేస్తున్నారు? వెళ్తున్నారు లేదండి, ప్రతి సంవత్సరము వెళుతున్నారు. వాళ్ళు చూపించుకుంటున్నారు. వాళ్ళకి వ్యవసాయం లేవా, వాళ్ళ పనులు లేవా, వాళ్ళకి దోళ్ళు లేవా? అయితే వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు ఏం చేస్తున్నారు? చూపించుకుంటున్నారు. మన జీవితాలు కూడా దేవుడు మనల్ని ఏదో ఉట్టిన గాలికని కాదు, మన దేవుని బిడ్డలుగా ఉండాలి. ఈ లోకంలో ఎలా ఉండాలంటే మనము దేవుని బిడ్డలుగా ఉండాలి. బైబిల్ చెప్తుంది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ఉంటారు అని రాయబడింది. మీ పిల్లల్ని మీరు ఆత్మీయంగా దైవికమైన మార్గంలో పెంచితే వాళ్ళని దేవుడిచ్చిన స్వాస్థ్యము అని ఎరగాలి. రెండవది, దేవుడిచ్చినటువంటి బహుమానమని ఎరిగితే ఎలా పెంచాలి? తర్వాత విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. 127వ కీర్తన, 127వ కీర్తన తర్వాత మాట మనం చూస్తుంటాం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతం చేతిలోని బాణముల వలె పెంచుతావు. ఎలా పెంచాలంటే వాళ్ళని ఎలా పెంచాలి? బాణముల వలె అంటే చూపైనటువంటి వారిగా, పదునై కలిగినటువంటి వారిగా పెంచాలి. మన పని చేయు. కొట్టుకాడి పరిగెత్తుకునే 5 నిమిషాలు రావాలంటే వస్తారా? 50 పెత్తనాలు చేసుకుని వస్తారు. రే బాబు కొంచెం చెరులోకి వెళ్ళి చెమ్మ నీళ్ళు నేను తీసిరాను, గొంతు పట్టేస్తుందిరా, నేను ధ్యానం చచ్చిపోతున్నాను రా, చచ్చిపో. ఏం పెంచావమ్మా తల్లి మన పిల్లల్ని కదా? ఆయన అది కాదురా, తప్పురా. నీకు తెలుసా నాకు తెలుసా? నేను పీజీ చేశాను, నువ్వేం చదువుకున్నావు నీకేం తెలుసు? ఏం పెంచాం మనం? బాణమల్లాగా ఉండాలి. ఏ బాణం అయిపోయింది? ఏ బాణం అయిందంట? తిరగబడ్డ బాణం. మన బాణాలు ఏం బాణాలండి? తిరగబడినాయి, రివర్స్ అయిపోతున్నాయి. గతించిన సంవత్సరంలో చిన్న విషయం మీకు అర్థం కావాలి. జగనన్న వదిన బాణం అన్నది ఎవరంట? జగనన్న వదిన బాణము షర్మిల ఇప్పుడు ఏమైపోయింది? రివర్స్ అయిపోతే ఏమంటున్నారు? ఆ బాణం ఎక్కడికి వచ్చి గుచ్చుకుంటుంది మళ్ళీ. అన్న వదిలిన బాణం ఎక్కడికి వస్తుంది? అరే మనము బాణం వదిలితే అది ఏమైపోతుంది? తిరిగి మనకు గుచ్చుకుపోతుంది. అది కాదు. ఎలా పెంచాలంట? బలవంతుని చేతులు, నీ చేతిలో బాణాల్లాగా ఉండాలి నీ పిల్లలు. నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. మనే చెప్పినాను కదా, నడవమంటే నడవ. నీ కంట్రోల్లో ఉండాలి. అప్పుడు ఎలాగుంటుంది తెలుసా నీ క్రైస్తవ జీవితం? చదవండి తర్వాత మాట మనం చూస్తుంటాం. వాళ్ళని ఏం చేయాలంట? నింపుకోవాలి, కంట్రోల్లో ఉండాలి. ఆన్సర్ ఏంటో చెప్పమంటారా? ప్రార్థన చేసుకోండి. అలాగ ఉండాలని కాదు. ఈరోజు అలాగుంది సమాజం. వాళ్ళు ఎవరినో చూపించేది దయచేసి నేను ఇష్టపడి వాళ్ళు అలాగున్నారు, నేను అలాగ ఉండనని తీర్మానం చేసుకో. మీ దగ్గర అందరి దగ్గర ఉన్న ఆన్సర్ ఏం చెప్పినా, అమ్మ మీ అబ్బాయిడి ఏం మరండి, మీ అబ్బాయిడండి ఏం మరండి, మీ అబ్బాయిడండి ఏం మరండి, మీ అమ్మాయిదండి ఏం మరండి, ఎక్కడికి వెళ్ళిన తెలియదు, ఎక్కడికి వెళ్ళినట్టు తెలీదు. అరే మనకి ఏం లేదు, GPS లేదు. ఒక కారు వెళ్తూ ఉంటే ఓనర్కి అర్థమైపోతుంది కారు ఎంత దూరం వెళ్ళింది, ఎక్కడ ఆగింది, ఎక్కడ ఆగిపోయినాడు, ఎక్కడికి వెళ్తున్నాడు. కానీ మన పిల్లలు ఎక్కడున్నారు మనకు తెలియదు. మన పక్క ఇంటి దగ్గర ఉంటారు. మనం అనుకుంటే మనోడు కాలేజీకి వెళ్ళాడు, చదివేసి 1 గంటకు వస్తున్నాడు అనుకుంటాం. ఆడు 1 గంట దాకా ఎక్కడ ఉంటాడు? ఎక్కడండి? పక్కన ఉంటాడు, బెట్టింగ్ యాప్లోనో క్రికెట్లోనో ఎక్కడ ఉంటాడు, అయిపోయింది. మళ్ళీ నేర్పేవాళ్ళు లేరు. ఎవరు కాదు. నేను క్రిస్టియన్ కాదు, క్రిస్టియన్ కాకపోవడం. కాలేజీకి వెళ్ళకుండా నేను గ్రంథాలయానికి వెళ్ళేవాడు. ఆంధ్రాలో గ్రంథాలయం అంటే లైబ్రరీ తెలుసు కదా. ఇక్కడ గ్రంథాలయాలు కాదు, దాంట్లో టీవీ ఉంటుంది. టీవీ పిచ్ మా ఫ్రెండ్స్ తోటి. ఏంటి? క్రికెట్ వరల్డ్ కప్. మా పేరెంట్స్ ఇక్కడ, నేనే ఎక్కడ? ఆంధ్రాలో కాలేజీలో కాదు. ఎక్కడంట? యేసుప్రభు నేను ఎరగలే. ఈరోజు నేను గమనించాలి మన ఆత్మ సంబంధమైన జీవితాలు ఎలాగున్నాయి. క్రైస్తవులమైన మనము, కానీ మనకేం తెలీదు. ప్రతి వాళ్ళు ఎవరిని అడిగినా ఏం చేస్తారు? మీది కాదు, పొరపాటు.
ఈ పెంపకంలో పొరపాటు. ఏం మారండి 11 అయిన తర్వాత ఏంటమ్మరా ఏమాడు రోడ్డు మీదకి వెళ్ళినాడు, ఇంకా రాలే. నీ గ్రిప్లో ఉండాలంటే వాళ్ళు ఎలాగుండాలి? బలవంతం చేతిలో బాణములంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొని వాడు ధన్యుడు. నీ స్వాధీనంలో ఉండాలి. నువ్వు కూర్చున్న చోట చెప్పాలి. నీ కుమారుడి మీద ఎవడైనా నింద వేస్తుంటే నువ్వు కూర్చున్న చోట చెప్పగలగాలి, బ్రదర్ ఇంకొక మాట రానివద్దు, మీరు చెప్పినటువంటి వాడు కాదు నా కుమారుడు, అలాంటి వాడు కానే కాదు, మీరు సరిగా చూడలేదేమో మా వాడిని, ఆ అమ్మాయి మా అమ్మాయి కాదు, సరిగా చూడలేదేమని చెప్పగలిగినటువంటి ఏముండాలి? మనకి సత్తా ఉండాలి. అంటే నీ కుమార్తె మీద, నీ కుమారుడి మీద, నీకు ఇంటి వారి మీద నీకు అంత నమ్మకం ఉండాలి. అలాగ మనం ఏం చేయాలి? పెంచాలి, పెరగవలసినటువంటి వారిని. అప్పుడు చదవండి, సిగ్గుపడవలసిన అవసరము లేదండి. సైతానికి నువ్వు సవాల్ చేయొచ్చు, సిగ్గుపడక విరోధులతో వాదించగలిగినటువంటి స్థితి. ఆ కుటుంబం ఎలాగుంటది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలువలు ఉండును. అబ్బా, ఎక్కడ ఉంటారంట నీ పిల్లలు? భోజనం టైం అయ్యేటప్పటికి ఎక్కడుంటారండి? మన పిల్లలు ఎప్పుడు భోజనం చేస్తారో వాళ్ళకి తెలియదు, మనం ఎప్పుడు భోజనం చేస్తామో తెలియదు. నువ్వు ముందు నువ్వు తిని నేను వస్తాను, నేను ఈడే కచ్చడా తినేసాను. కచ్చడా ఫోన్ ఉండేదండి మా దగ్గర, చైనా ఫోన్. కచ్చడా ఏంటి? ఏంటండి కచ్చడా అంటే ఏంటి? హిందీ వచ్చిన వాళ్ళు చెప్పండి, నాకు తెలీదు. ఏంటంట అక్కడ ఏదో ఉంటుంది, ఏపేస్తారు. తినేస్తున్నాను, ఎగ్ రైస్ తిన్నాను, ఆ రైస్ తిన్నాను, ఈ రైస్ తిన్నాను. భోజనం బల దగ్గర కనపడే ప్రసక్తే లేనే లేదు. తల్లిదండ్రులు పండుకున్న తర్వాత వస్తారు మన పిల్లలు ఇంటికి. మళ్ళీ తల్లిదండ్రులు లేకపోరు మీ ఏళ్ళు వేస్తారు, లేకపోతే వాళ్ళు వేసాక ఏళ్ళు లేక అలా కమ్యూనికేషన్ లేకుండా పోయింది. అయితే నువ్వు దేవుని ఏడల భయభక్తులు కలిగి ఉండి నీ పిల్లల్ని అలా పెంచితే వాళ్ళు ఎలాగుంటారంట? చదవండి, యెహోవా యందు ఒలివ మొక్కల వాళ్ళు ఉంటారు, ఒలివ మొక్కల వలె ఉంటారు. ఇలాగూ ఆశీర్వించబడును, సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వించును. నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు నీ పిల్లలు నీవు చూసేది. ఇశ్రాయేలు మీద ఏముంటుంది? సమాధానం ఉంటుంది. ఇది ఈ రోజున నువ్వు పెంచగలిగితే, నువ్వు ఇలాగ పెంచితే నువ్వెన్నడూ సిగ్గుపడవలసిన అవసరము లేనే లేదు. వాళ్ళని గ్రిప్పులు ఉండాలి. ఒళ్ళంతా కళ్ళు ఉండాలంటండి. ఏముండాలి? ఒళ్ళంతా ఏముండాలి? కళ్ళు ఉండాలి ప్రతి వాళ్ళకి. మనకి ఎన్ని ఉన్నాయి? ఉన్నారు 2 కళ్ళు కూడా పనిచేయవు. అందుకే మన దగ్గర అంతా కూడా ఏం మరి గట్టిగా ఈ పిల్ల నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా నీకు అర్థం కాదు. నీ కూతురు, నీ కొడుకు అబద్ధం చెప్తున్నాడు నిజం చెప్తున్నాడు తెలీదు. ఎందుకంటే కాకి పిల్లగా పెంచుతున్నా కానీ ఎవరి పిల్లగా పెంచాలి? దేవుని బిడ్డగా పెంచితే దేవుని లక్షణాలు వస్తాయి. ఎంత మాట అంటే అంత మాట మాట్లాడుతాం. మా వాడు ఏమనుకున్నావు అని అంటావు. వాడు ఎంత ఎలాగ ఉన్నా కానీ మనం ఏం చేస్తాం? వెనకేసుకొస్తూ ఉంటాము. అలా కాదు. దేవుని మార్గములు పెంచండి, అప్పుడు మనము సిగ్గుపడవలసిన అవసరము లేనే లేదు. విరోధులతో వాదించవచ్చు, ఎవరితో చెప్పుకో అని చెప్పొచ్చు. మేము అలాంటిది పరిస్థితి కాదు. అప్పుడు గొప్ప ఆశీర్వాదం మన జీవితంలోనికి వస్తుందండి. సమాధానం మన ఇంట్లోనికి వస్తుంది. అర్థమవుతుందండి? ఇది చాలా కష్టకరంగా ఉంటాయి మనకి. కానీ నువ్వు పెంచి చూడు. నీకు కావాల్సిన ఈ లోక సంబంధమైనటువంటి ఎడ్యుకేషన్ నేను ఏం చేయదంటే ఆత్మీయంగా నడిపించదు. వెండి బంగారాలు సంపాదించుకోగలుగుతావు, కానీ మంచి పేరు అనేది దేవుని ద్వారా మాత్రమే నువ్వు పొందుకోగలుగుతావు. దేవుని కృప పొందినటువంటి పరిస్థితులు రావాలంటే దైవిక మార్గంలో నువ్వు వెళితేనే. అందుకనే మనకు కావాలి, నేను కూడా హన్నాలాగా ఉండాలి, నేను కూడా సమయలాగా నాకు పిల్లల్ని పెంచాలి, మోసేలాగా నేను పెంచాలి. చిన్నప్పుడు కనీసం ఇక్కడ చాలామంది ఉంటారు పేరెంట్స్, ఎవరు తెలుసా? మా పిల్లల్ని మేము ఎప్పుడు ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా పెంచమండి. ఎలా పెంచా? మీరంతా వెళ్ళిపోతారు ఎక్కడికి అంటే సార్ల మీదకి దెబ్బలాడికి వెళ్తారు. ఈ రోజున అంతా రూలింగ్ వచ్చేసింది. ఏంటి రూల్ అంట? పిల్లల్ని ఏం చేయకూడదు? కొట్టకూడదు. అది బైబిల్ రూలా? ఏమండి బైబిల్ రూల్ అది?
బైబిల్ రూల్ ఏంటి తెలుసా? బెత్తము వాడినటువంటి తండ్రి కుమారునికి